నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులకు మార్కండేయ మహర్షి యొక్క వృత్తాంతాన్ని వర్ణించి చెబుతున్నారు. మార్కండేయ మహర్షి విష్ణుమాయకి లోనయ్యి ఆ మాయని దర్శించాలని కోరుకోవటం చేత ఆ విష్ణుమాయతో ఆయన దారుణమైనటువంటి ప్రళయ జలంలో మునిగిపోతున్నట్లుగా ఆయన అనుభవాన్ని పొందుతున్నారు. క్వచిద్గతో మహావర్తే తరళైస్తాడితః క్వచిత్ యాదోభిర్భక్ష్యతే క్వాపి స్వయమన్యోన్య ఘాతిభిః. ఒకచోటేమో పెద్ద పెద్ద సుడిగుండాల్లో పడిపోతున్నారు. అలాగే దారుణమైనటువంటి కెరటాలు వచ్చి ఆ మహర్షిని తోసివేస్తున్నాయి. జలజంతువులు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ వాటిని అవి హింసించుకుంటూ ఈ మహర్షిని ఆక్రమించటానికి మీద పడుతూ ఉన్నాయి. క్వచిచ్చోకం క్వచిన్మోహం క్వచిద్దుఃఖం సుఖం భయం క్వచిన్మృత్యుమవాప్నోతి వ్యాధ్యాదిభిరుతార్దిత. ఒక సమయంలోనేమో ఆ మహర్షి గొప్ప శోకాన్ని పొందుతున్నారు, మరోసారేమో భయం కలుగుతోంది అంతటి మహర్షికి, ఇంకోసారి దుఃఖం కలుగుతోంది, ఇంకోసారి మోహం కలుగుతోంది, మూర్ఛ వస్తున్నట్లుగా ఉంది. అమ్మో మృత్యువు నన్ను సమీపిస్తుందేమో అని భయపడుతూ ఉన్నారు. శారీరకమైన మానసికమైనటువంటి ఆది వ్యాధులతో కూడినట్లుగా ఆయనకు ఎంతో పీడ కలుగుతూ ఉన్నది. మానసికంగా శారీరకంగా ఏం జరుగుతోందో అర్థం కావటం లేదు. ప్రళయ జలమంతా ఆక్రమించి ఉన్నది. అయుతాయుత వర్షాణం సహస్రాణి శతాని చ యతీయుర్భ్రమతస్తస్మిన్ విష్ణుమాయావృతాత్మనః. ఈ విధంగా విష్ణుమాయకి లోనైనటువంటి ఆ మహర్షి ఆ సుడిగుండాల్లో ప్రళయ సంబంధమైనటువంటి జలంలో అనేక రకాలైనటువంటి భావోద్రేకములతో కొన్ని కోట్ల సంవత్సరాలు గడిపారు. స కదాచిత్ భ్రమంస్తస్మిన్ పృథివ్యాః కకుదిద్విజః న్యగ్రోధపోతం దదృశే ఫలపల్లవశోభితం. ఆ విధంగా ఆయన సుడిగుండాల్లో అటు ఇటు తిరుగుతూ ప్రళయంలో చిక్కుకున్నట్లుగా ఉన్నటువంటి ఆ మహర్షి అంతఃప్రళయంలోనూ ఒక చోట ఒక భూభాగాన్ని చూచారు. ఆ భూమి పైభాగంలో ఒక ఎత్తైనటువంటి ప్రదేశంలో ఒక మర్రి చెట్టు ఉన్నది. చెట్టు అంటే ఒక చిన్న మొక్కలాగా ఉన్నది. అది చిగుళ్లతో కూడి ఉంది. ఒక ఎత్తైన ప్రదేశంలో ఉన్నది. చిన్న భూభాగము, ఆ భూభాగంలో ఎత్తైన చోట ఈ మర్రి వృక్షము, దానికి చక్కటి చిగురుటాకులున్నాయి. ప్రాగుత్తరస్యాం శాఖాయాం తస్యాపి దదృశే శిశుం శయానం పర్ణ పుటకే గ్రసంతం ప్రభయాతమః. చిన్నదైనటువంటి ఆ మర్రి చెట్టుకు ఈశాన్య భాగంలో ఒక కొమ్మ మీద ఒక దొన్నెలాంటి ఒక పత్రం ఉన్నది. మర్రి ఆకు ఒక దొన్నెలాగా ఉంది. అందులో ఒక పసిపిల్లవాడు కనిపించాడు ఆయనకి. ఆ పిల్లవాని యొక్క తేజస్సు ఎలా ఉన్నది అంటే, ఆ పిల్లవాడు తన తేజస్సుతో కాంతితో చీకట్లన్నిటినీ పోగొట్టేంత గొప్ప తేజస్సు ఆ పిల్లవాడిది. మహామరకతశ్యామం శ్రీమద్వదన పంకజం కంబుగ్రీవం మహోరస్కం సునాసం సుందరభ్రువం. కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ ప్రళయంలో ఆయన కొట్టుమిట్టాడిన తర్వాత ఒక చిన్న ఎత్తైనటువంటి భూభాగం కనిపించింది. దాని మీద ఒక మర్రి వృక్షం, దానికి ఈశాన్య భాగంలో ఒక చక్కని కొమ్మ, దాంట్లో ఒక దొన్నెలాంటి ఆకులో ఒక చిన్న పిల్లవాడు కాంతితో ప్రకాశిస్తూ కనిపిస్తున్నాడు.
ఆయన తేజస్సు కాంతి ఎలా ఉన్నది అంటే నీలివర్ణంలో మెరిసిపోతూ ఉన్నాడు, మరకతమణిలాగా ఉన్నాడు ఆయన. ఆయన ముఖమేమో పద్మం, వికసించిన పద్మంలాగా ప్రసన్నంగా ఉంది. శంఖంలాంటి చక్కని మెడ, విశాలమైనటువంటి వక్షస్థలము, అందమైన కనుముక్కు తీరు, అలాగే కనుబొమ్మలు కూడా ఎంతో విలాసంగా చక్కగా ఉన్నాయి. చిరునవ్వులు చిందిస్తున్నాడు ఆ పసివాడు. శ్వాసైజదలకాభాసం కంబుశ్రీ కర్ణదాడిమం విద్రుమాధర భాసేషత్ శోణాయిత సుధాస్మితం. చక్కని ముంగురులు ఆ ముఖారవిందం మీద ఆ పిల్లవానికి వేలాడుతూ ఉన్నాయి. ఆయన శ్వాస వల్ల ఆ వేలాడుతూ ఉన్న ముంగురులు అటు ఇటు కదులుతున్నాయి. అలా కదిలేటువంటి అందమైనటువంటి ముంగురులతో, అలాగే ఆయన శ్రవణములు, చెవులు ఎలా ఉన్నాయంటే శంఖము యొక్క లోపలి భాగం ఎలా ఉంటుందో అలాగా అందంగా అమర్చబడినట్లుగా ఉన్నాయి ఆ చెవులు. ఆ చెవులకు ఆభరణాలు కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే దానిమ్మ చెట్టుకు ఉండేటువంటి పువ్వులు ఎలా ఉంటాయో అంత అందంగా ఆ కర్ణాభరణాలు మెరిసిపోతూ ఉన్నాయి. ఇంకా క్రింది పెదవి ఎర్రగా పగడంలాగా మెరుస్తోంది. ఆయన నవ్వుతున్నారు కదా, నవ్వేమో తెల్లగా ఉంది ఆ పిల్లవానిది, ఆ కింది పెదవేమో పగడంలా ఎర్రగా మెరుస్తోంది. ఈ ఎర్రని కాంతి ఆ నవ్వు మీద ప్రసరించి ఆ తెల్లని నవ్వు కూడా కొంత ఎర్రగా ప్రకాశిస్తోంది. అంత అందంగా అద్భుతంగా మెరిసిపోతూ ఉన్నాడు ఆ బాలకుడు. పద్మగర్భారుణాపాంగం హృద్యహాసావలోకనం శ్వాసైజద్వళి సంవిఘ్న నిమ్ననాభిదళోదరం. ఇంకా నేత్రములు చూస్తే ఆ కళ్ళ యొక్క కొనలలో ఎర్ర జీర, పద్మము లోపల గర్భంలో ఉదరం ఏ విధంగా సుకుమారంగా సున్నితంగా ఎర్రగా ఉంటుందో పద్మం లోపలి భాగం, ఆ విధంగా కనుల యొక్క కొనలు కూడా ఎర్రజీరతో అందంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ చూపు ప్రసన్నంగా ఉంది, చిరునవ్వుతో ఉంది, చూపులో కూడా నవ్వు కనిపిస్తోంది. ఆ పొట్ట మీద, బాలకుని యొక్క పొట్ట మీద మడతలు ఉన్నాయి. ఆ మడతలు ఆయన యొక్క శ్వాసకు అనుగుణంగా కదులుతూ ఉన్నాయి. అలాగే లోతైనటువంటి గంభీరమైన నాభి ఉన్నది, బొడ్డు ఉన్నది. ఎలా ఉన్నాడు ఆయన? ఆయన పొట్ట కూడా ఎలా ఉంది అంటే రావి ఆకులాగా ప్రకాశిస్తూ ఉన్నది. ఇట్లా ఆ పిల్లవాడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడే. ఆయన లీలను మార్కండేయ మహర్షికి చూపించటం కోసం ఈ ప్రళయాన్ని సృష్టించి విష్ణుమాయం చూడాలనుకున్నాడు కదా మహర్షి, అది చూపిస్తున్నాడు ఆయన చిన్న బాలకుని వలె. చార్వంగుళిభ్యాం పాణిభ్యాం ఉన్నీయ చరణాంబుజం ముఖే నిధాయ విప్రేంద్రోద్ధయంతం వీక్ష్య విస్మిత. ఆశ్చర్యకరంగా చేష్టలు చేస్తున్నాడు ఆ పిల్లవాడు. చేతి వేళ్ళు అందంగా ఉన్నాయి, చిగురుటాగుల్లాగా ఎర్రగా ఉన్నాయి. ఆ రెండు చేతులతో తన పాదాన్ని పట్టుకుని నోటి దగ్గరికి తీసుకొచ్చి తన పాదాన్ని వేలుని నోట్లో పెట్టుకుని రెండు చేతులతో ఆ పాదాన్ని పైకి లాగి నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉన్నాడు పాదాన్ని. అది చూసినటువంటి మార్కండేయ మహర్షి ఆశ్చర్యచకితుడైపోయాడు. ఏమిటి వింత, ఎవరి పిల్లవాడు ఈ చక్కటి ఆకు మీద అలా ఉన్నాడు? తద్దర్శనాత్వీత పరిశ్రమోముద ప్రోత్ఫుల్ల హృత్పద్మ విలోచనాంబుజ ప్రహృష్ట రోమాద్భుత భావశంకిత ప్రష్టుం పురస్తం ప్రససార బాలకం. ఇంత ప్రళయ సంబంధమైనటువంటి అల్లకల్లోలంలో కష్టపడినట్లుగా భావన చేసిన ఆ మహర్షికి ఆ పిల్లవాడిని చూడంగానే ఆ శ్రమంతో తొలగిపోయింది. ఏమిటో తెలియని అద్భుతమైనటువంటి సుఖం కలుగుతోంది. ఆయన హృదయం కానీ నేత్రాలు కానీ వికసించిన పద్మంలాగా అలా అలా ఆనందాన్ని పొందుతూ ఉన్నాయి. ఆయన దేహం అంతా రోమాంచితమైపోయింది, గగుర్పాటు వచ్చింది. దివ్య తేజస్సుతో ప్రకాశించేటువంటి ఆ బాలకుడిని చూడంగానే అంతలోనే అనుమానం కలిగింది. ఎవరి పిల్లవాడు తెలుసుకోవాలి అనుకుని ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి సమీపంలో ముందుగా నిలబడ్డారు మార్కండేయ మహర్షి. అంతలోనే తావచ్చిశోర్వైశ్వసితేన భార్గవ సోంత శరీరం మశకో యథావిశతు
తత్రాప్యదోన్యస్తమచష్టకృత్స్నశో యథాపురా ముహ్యదతీవ విస్మితః. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆయనలో ఉన్న అనుమానం తీర్చుకుందామని దగ్గరికి వెళ్ళే లోపే ఆ పిల్లవాని శ్వాస చేత ఈ మహర్షి గట్టిగా లాగబడ్డారు. లాగబడి ఆ పిల్లవాని దేహంలో ప్రవేశించారు. ఎలాగంటే ఒక దోమలాగా. దోమ ఎలా ప్రవేశిస్తుందో అలా లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెడితే లోపల ఇంకో ప్రపంచం ఉంది. ఆ బాలకుని ఉదరంలో ప్రవేశించినటువంటి ఆ మహర్షికి ఆ ఉదరంలో ఇంకొక పెద్ద జగత్తు కనిపిస్తోంది. అది ఎలాంటి జగత్తు అంటే ప్రళయానికి లోనైన జగత్తు కాదు. ఈయన బయట అనుభవించినటువంటి ప్రళయం ఇక్కడ లేదు. ప్రళయానికి ముందు జగత్ ఎలాగైతే ప్రశాంతంగా ఉందో అలాంటి జగత్తుని ఆయన ఉదరంలో చూశారు ఈ మార్కండేయ మహర్షి. ఆశ్చర్యపడ్డారు, మోహాన్ని పొందారు. ఏమిటి విచిత్రం, నేను ఎక్కడున్నాను అనుకున్నారు. ఖమ్రోదసీ భగణానద్రిసాగరాన్ ద్వీపాన్ సవర్షాన్ కకుభస్సురాసురాన్ వనాని దేశాన్ సరితః పురాకరాన్ ఖేటాన్ వ్రజానాశ్రమవర్ణవృత్తయః. ఆయన ఉదరంలో ప్రవేశించినటువంటి ఈ మార్కండేయ మహర్షి అక్కడ చూచినటువంటి జగత్తేమిటో వర్ణిస్తున్నారు. ఆకాశం కనిపిస్తోంది, భూమి, నక్షత్రమండలం, అలాగే పైనుండేటువంటి లోకం ద్యులోకం, పర్వతాలు, సముద్రాలు, అలాగే ద్వీపాలు, దిక్కులు, దేవతలు, రాక్షసులు, దట్టమైనటువంటి అరణ్యాలు, దేశాలు, నదులు, నగరాలు ఒకటేమిటి, అలాగే పల్లెలు, గోవులుండేటువంటి గొల్లపల్లెలు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, ఆశ్రమాలు, వర్ణాశ్రమాలు ఆచరించేటువంటి జనులంతా కనిపిస్తున్నారు. వారి ఆచార వ్యవహారాలు ఇవన్నీ ఎక్కడ అంటే ఆ పిల్లవాని ఉదరంలో ఇటువంటి జగత్తు కనిపిస్తోంది ప్రశాంతంగా, ప్రసన్నంగా. మహాంతి భూతాన్యథ భౌతికాన్యసౌ కాలంచ నానాయుగ కల్పకల్పనం యత్కించిదన్యద్వ్యవహార కారణం దదర్శ విశ్వం సదివావభాసితం. పృథివ్యప్తేజో వాయురాకాశాలు పంచభూతాలు ఉన్నాయి ఆ ఉదరంలో. సమస్తమైన అనేక రకాలైనటువంటి ప్రాణులున్నాయి. అలాగే కల్పములు, యుగాలు, వీటికి సంబంధించినటువంటి కాలము, దేశంలో వ్యవహారం కోసం కనిపించేటువంటి దేశ కాల పదార్థాదులన్నీ, వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. ఆ విధంగా పరమాత్మ యొక్క చక్కని తేజస్సుతో ప్రకాశించేటువంటి సమస్తమైన జగత్తును ఆ బాలకుని ఉదరంలో దర్శించారు ఆ మార్కండేయ మహర్షి. హిమాలయం పుష్పవహాంచ తాం నదీం నిజాశ్రమం తత్ర ఋషీన పశ్యత్ విశ్వం విపశ్యన్ శ్వసితాచ్చిశోర్వై బహిర్నిరస్తోన్యపతల్లయాబ్ధౌ. అలాగే ఈ జగత్తులో భూమిపై మార్కండేయ మహర్షి ఆశ్రమం ఎక్కడుంది? పుష్పభద్రా నది తీరంలో ఉంది. ఆ పుష్పభద్రా నది కూడా ఆ బాలకుని యొక్క ఉదరంలో, తాను నివసించే ప్రదేశాన్ని కూడా మార్కండేయ మహర్షి చూశారు. ఆ పుష్పభద్రా నదితో పాటు హిమాలయాన్ని కూడా చూశారు. అంత పిల్లవాని ఉదరంలో అంత పెద్ద జగత్తు కనిపిస్తోంది. అలాగే తన ఆశ్రమం దగ్గర ఉండేటువంటి మహర్షులందరినీ అక్కడ చూచారు. ఒకటి కాదు, ఏదైతే ఆయన గతంలో ఈ జగత్తులో చూచారో అవన్నీ ఆ బాలకుని యొక్క ఉదరంలో కనిపిస్తున్నాయి. అంతలోనే అదంతా అనుభవించి ఆశ్చర్యపడే లోపుగానే ఆ పరమాత్ముని, బాలకుని యొక్క శ్వాస వల్ల మళ్ళీ ఆయన బయటకు వచ్చేశారు. ఏ విధంగానైతే ప్రళయంతో నిండి ఉన్నటువంటి ఆ ప్రదేశం నుంచి, స్వామి శ్వాస నుంచి లోపలికి ఆకర్షింపబడ్డారో అదేవిధంగా లోపలికి వెళ్ళి ప్రశాంతంగా ఉన్న జగత్తుని ఆయన ఉదరంలో చూచి ఆ బాలకుని యొక్క శ్వాస వల్లే మళ్ళీ అంతలోనే బయటకు వచ్చేశారు. సముద్రంలో, ప్రళయ సముద్రంలో పడ్డారు. పడి తస్మిన్ పృథివ్యాః కకుది ప్రరూఢం వటంచ తత్పత్రపుటే శయానం తోకల్చ తత్ప్రేమ సుధాస్మితేన నిరీక్షితోపాంగ నిరీక్షణేన. మళ్ళీ బయటికి రాగానే ఆ ప్రళయంతో కూడిన జలం, అందులో ఉన్నతమైనటువంటి చిన్న భూమి, ఆ భూమిపై ఎత్తైనటువంటి ప్రదేశంలో ఒక వృక్షము, వటవృక్షము, దానికి ఒక దొన్నెలాంటి పత్రంలోనేమో ఈ బాలకుడు
పాదాన్ని నోట్లో పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాడు. అంతకుముందు అక్కడ బాలకుడిని చూశారు, ఆయనలో ప్రవేశించారు, మళ్ళీ బయటకు వచ్చారు. లోపల ప్రశాంతమైన జగత్తుంది బాలకుని ఉదరంలో, బయట ప్రళయంతో కూడినటువంటి జగత్తు. అక్కడ ఆ మర్రి ఆకు మీద ఆ పిల్లవాడు కనిపిస్తున్నాడు. ఆయన ఎంతో ప్రేమతో ఆ బాలకుడు మహర్షిని కరుణతో చూస్తున్నాడు, చిరునవ్వుతూ. చూశావా, నా మాయని బాగా చూశావా అని ప్రశ్నిస్తున్నట్టుంది ఆ బాలకుని యొక్క ముఖాన్ని చూస్తూ ఉంటే. కడగంటి చూపుతో అలా కనుకొనలతో నవ్వుతూ, ఏమనుకుంటున్నావు నువ్వు అని ప్రశ్నిస్తున్నట్లుగా ఆ మార్కండేయ మహర్షిని ప్రేమగా చూశారు. అథతం బాలకం వీక్ష్య నేత్రాభ్యాం ధిష్ఠితం హృది అభ్యయాదతి సంక్లిష్ట పరిష్వక్తు మధోక్షజం. ఆ పిల్లవాడిని చూచి, ఆ నవ్వు చూసి ఆయనకి ఎంతో ప్రేమ కలిగింది మార్కండేయ మహర్షికి. ఎంత విచిత్రం, నేను సాక్షాత్తు ఈ లోకాలను నేలేటువంటి పరమాత్మని చూచాను, ఈయన చాలా గొప్పవాడు, ఈయన్ని నా మనసులో నిలుపుకోవాలి అని ఆ స్వరూపాన్ని అలాగే హృదయంలో నిలుపుకుని ఒక్కసారి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుందామని ఆయాసపడుతూ సమీపించారు. ఆయనకు ఆ కోరిక కలిగింది ఆ పిల్లవాడిని చూస్తుంటే. తావత్స భగవాన్ సాక్షాత్ యోగాధీశో గుహాశయ అంతర్దధే ఋషే సద్య యథేహ నీశ నిర్మిత. ఆయన హృదయంలో బుద్ధి అనేటువంటి గుహలో చక్కగా నిలిచి ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ఎప్పుడైతే తనను ఆలింగనం చేసుకోవటానికి ఆ మహర్షి పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ వస్తున్నారో, ఆ మహర్షి ఎదురుకుండానే ఆ బాలకుడు అదృశ్యమైపోయాడు. అయ్యో, ఎక్కడున్నాడు ఆ పిల్లవాడని ఆ మార్కండేయ మహర్షి అన్వేషిస్తున్నారు. తమన్వథ వటో బ్రహ్మన్ సలిలం లోక సంప్లవ తిరోధాయ క్షణాదస్య స్వాశ్రమే పూర్వవత్ స్థిత. ఆ పిల్లవాడు అదృశ్యమైపోయాడు, బాలకుడు. అలాగే ఆ వటవృక్షము లేదు, సముద్రము లేదు, ప్రళయము లేదు, ఏమీ లేదు. ఆ మహర్షి ఎక్కడైతే తన ఆశ్రమంలో గతంలో కూర్చుని ఉన్నారో ఆ ఆశ్రమంలో అలాగే కూర్చుని ఉన్నారు. అంటే ఇదంతా విష్ణువుని కోరారు కదా నీ మాయని దర్శించాలని. ఆ కోరికను అనుసరించి ఆ శ్రీ మహావిష్ణువే నారాయణుడు మార్కండేయ మహర్షికి కల్పించినటువంటి విష్ణుమాయ. ఆ మాయ వల్లనే ఈ భూమంతా, లోకాలన్నీ ఆ జలంలో మునిగిపోయినట్టు, తాను పరమాత్మ సన్నిధికి వెళ్ళినట్టు, సుడిగుండాల్లో తిరుగుతున్నట్లు, అక్కడ బాలకుడిని వీక్షించినట్లు, ఇదంతా పరమాత్ముడు ఆయనకు ఒక గొప్ప అనుభవాన్ని అందించారు. ఆ రకంగా వటపత్రశాయి అయినటువంటి పరమాత్మను దర్శించారు ఆ మార్కండేయ మహర్షి. ఇక్కడితో మనం ద్వాదశ స్కంధంలో 9వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 10వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. సూతౌవాచ స ఏవం అనుభూయేదం నారాయణ వినిర్మితం వైభవం యోగమాయాయా హతమేవ శరణం యయౌ. ఈ విధంగా శ్రీమన్నారాయణమూర్తి సంకల్పించి ఏర్పాటు చేసినటువంటి విష్ణుమాయతో ఆయన ఆకర్షింపబడినటువంటి వారై ఆ మహర్షి ఆ విష్ణువు స్వరూపాన్ని చిన్న పసివానిగా, బాలకునిగా ఉన్నటువంటి జగత్తుని ఏలేటువంటి ఆ పరమాత్మను దర్శించి ఆనందించి ఆశ్చర్యాన్ని పొంది ఆ వైభవాన్ని తలుచుకుంటూ ఆ శ్రీ మహావిష్ణువునే శరణు కోరారు మార్కండేయ మహర్షి. మార్కండేయ ఉవాచ ప్రపన్నోస్మ్యంఘ్రిమూలంతే ప్రపన్నాభయదం హరే యన్మాయయాపి విబుధాః ముహ్యంతి జ్ఞానకాశయ. ఓ పరమాత్మ, శ్రీ మహావిష్ణు నారాయణ, నేను నీ పాదమూలమును ఆశ్రయించి ఉన్నాను, నీ చరణములే నాకు శరణము. నన్ను రక్షించవలసింది, అభయాన్ని ఇవ్వవలసింది. నీ మాయ చేత సాక్షాత్తు దేవతలు కూడా మోహాన్ని పొందుతూ ఉంటారు, జ్ఞానులు కూడా నీ మోహానికి లోనయ్యేటువంటి వారే అని ఆ పరమాత్మను స్తుతించారు. సూతౌవాచ తమేవం నిభృతాత్మానం వృషేణ దివి పర్యటన్ రుద్రాణ్యా భగవాన్ రుద్రో దదర్శ స్వగణైర్వృత. ఈ విధంగా ఏకాగ్రతతో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని తన అంతరంగంలో ముద్రించుకుని ధ్యానంలో నిమగ్నుడైనటువంటి ఆ మార్కండేయ మహర్షిని పరమేశ్వరుడు పార్వతీదేవితో సంచరిస్తూ తన గణములతో
తన అనుచర గణంతో పార్వతితో అలా సంచరిస్తూ ఉన్నటువంటి ఆ పరమశివుడు చూచాడు మార్కండేయ మహర్షిని. ఆయన అలా ధ్యాన నిష్టలో ఉన్నారు. శ్రీ మహావిష్ణువుని నారాయణుణ్ణి తలుచుకుంటూ తన హృదయంలో ఎంతో తన్మయత్వంతో ఉన్నారు. అలాంటి మార్కండేయ మహర్షిని పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి అలా సంచరిస్తూ ఆ మహర్షిని చూశారు. అథోమాతమృషిం వీక్ష్య గిరీశం సమభాషత పశ్యేమం భగవన్ విప్రం నిభృతాత్మేంద్రియాశయం. వెంటనే పార్వతీదేవి ఆ మహర్షిని చూచి పరమేశ్వరునితో ఇలా అంటోంది, చూడండి, ఇతడు ఈ మహర్షి ఏ విధంగా తన హృదయాన్ని చక్కగా ఏకాగ్రతతో నింపి ధ్యాననిష్టలో ఉన్నారో, ఈయన మనస్సు, దేహము, ఇంద్రియాలు ఇవన్నీ ఏకాగ్రతతో ఉన్నాయి, తపోనిష్టలో ఉన్నారు ఈ మార్కండేయ మహర్షి అని పార్వతీదేవి పరమేశ్వరునితో అన్నది. నిభృతోదఝషవ్రాతం వాతాపాయే యథార్ణవం కుర్వస్య తపసః సాక్షాత్ సంసిద్ధిం సిద్ధిదో భవాన్. ఈ మహర్షి ఎంత ఏకాగ్రతగా ఉన్నారంటే, గాలి వీచనప్పుడు సముద్రం ఎలా ప్రశాంతంగా ఉంటుంది, సముద్రంలో ఉన్నటువంటి జీవులు ఏ విధంగా, మత్స్యములు ఏ విధంగా కల్లోలం లేకుండా ఉంటాయో అంత నిశ్చలంగా, సముద్రంలాగా గంభీరంగా, వాయువు చేత కల్లోలితం కానటువంటి సముద్రంలాగా గంభీరంగా ఆయన ధ్యాననిష్ఠులై దేహాన్ని, ఇంద్రియాలను అన్నింటినీ నియంత్రించి తపోనిష్టలో ఉన్నాడు ఈ మహర్షి అని పార్వతీదేవి పరమేశ్వరునితో అన్నది. శ్రీ భగవానువాచ, వెంటనే పరమేశ్వరుడు అంటున్నారు, నైవేచ్ఛత్యాశిషః క్వాపి బ్రహ్మర్షిర్మోక్షమప్యుత భక్తిం పరాం భగవతి లబ్ధవాన్ పురుషే అవ్యయే. ఓ పార్వతి, పరమేశ్వరుడు చెప్తున్నారు పార్వతీదేవికి, ఓ పార్వతి, మార్కండేయ మహర్షి ఎలాంటి వాడో తెలుసా? ఆయనకు ఏ కోరికలు లేవు, మోక్షం మీద కూడా ఇచ్చలేదు ఆయనకి. ఏ విధమైనటువంటి నాశము లేని ఆద్యంతరహితుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని తన బుద్ధి అనేటువంటి గుహలో నిశ్చలంగా నిలిపి ఆయన యందే భక్తి కలిగి ఉన్నాడు ఈ మార్కండేయ మహర్షి. భక్తిం పరాం భగవతి లబ్ధవాన్ పురుషే వ్యయే. అవ్యయస్వరూపుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యందు, పరమాత్మ యందు నిశ్చలమైనటువంటి భక్తి కలిగి ఉన్నారు మార్కండేయులు వారు అని పరమేశ్వరుడు పార్వతితో చెప్తున్నారు. అథాపి సంవదిష్యామో భవాన్యేతేన సాధున అయం హి పరమో లాభ నృణాం సాధు సమాగమ. ఆయన ధ్యాననిష్టలో ఉన్నారు, అయినా మనం ఆ మహర్షి దగ్గరికి వెడదాం, ఆయనతో మాట్లాడదాం. ఎందువల్లంటే సత్పురుషులతో సమాగమం అనేటువంటిది ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, అది ఎంతో గొప్ప లాభము అని చెప్పి పరమేశ్వరుడు, పార్వతి ఇద్దరూ కూడా ఆ మహర్షి దగ్గరకు వచ్చారు. సూత ఉవాచ ఇత్యుక్త్వా తముపేయాయ భగవాన్ ససతాంగతి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వదేహినాం. ఈ విధంగా పరమాత్మస్వరూపుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి తన గణములతో పాటుగా ఆ మహర్షి దగ్గరకు వచ్చారు. ఎలాంటి వారు పరమేశ్వరుడు అంటే, సత్పురుషులైనటువంటి వారికి దిక్కైనటువంటి పరమాత్మ, సమస్తమైనటువంటి విద్యలకు ఆధారభూతుడైనటువంటి వారు, సమస్త దేహధారులకు ప్రభువు అయినటువంటి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆ మార్కండేయ మహర్షి దగ్గరికి వచ్చారు. తయో రాగమనం సాక్షాత్ ఈశయో జగదాత్మనో నవేద రుద్ధధీవృత్తి ఆత్మానం విశ్వమేవచ. ఆ మార్కండేయ మహర్షి తన సమీపానికి వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరుల గురించి ఎరుగరాయన. ఎందువల్ల అంటే తన బుద్ధిని ఆ శ్రీ మహావిష్ణువు యందే ఉంచి ధ్యాననిష్టలో ఉన్నారు. ఆయనకి ఆయనే తెలియదు, ఈ జగత్తంటే ఏమిటో తెలియదు, అంతా సమాధి నిష్టలో ఉన్నారు ఆ మార్కండేయ మహర్షి. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.